రెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్కారం. థ్యాంక్ యూ. మేడం, సో ఎట్లా చూస్తారు? ఒక భారీ మెజారిటీతోని టీడీపీ కూటమి గెలవడం జరిగింది. సో ఎట్లా చూస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. నాకు 8 నెలల క్రితం నాకు చంద్రబాబు నాయుడు గారు కడప నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పి అక్కడ ఇన్ఛార్జ్గా చేసి పంపించడం జరిగింది. ఆ తర్వాత 8 నెలల నుంచి నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాను. అప్పటి నుంచి నేను మీడియాకు చెప్తూనే ఉన్నాను నిశ్శబ్ద విప్లవం ఉంది అని చెప్పేసి. ఆ విధంగానే ఈరోజు వచ్చిన రిజల్ట్స్ చూస్తే నిశ్శబ్ద విప్లవానికి ప్రతీకాష్ట. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో ప్రజలు భయపడిపోయి వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్పుకోలేని స్థితిలో రాష్ట్రాన్ని దొబ్బినారు. అది ఈరోజు ఇంత పెద్ద మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలవడము, ఎన్డీఏ కూటమి గెలవడం అనేది ఇది 144 స్థానాల్లో పోటీ చేస్తే 135 స్థానాల్లో అఖండ విజయం తెలుగుదేశం పార్టీ చేరడము. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా సొంత పార్లమెంటులో మేము 5 స్థానాలు గెలవడము. పులివెందుల అంత కష్టమైన స్థానం కడప నియోజకవర్గం అర్బన్లో నేను గెలవడము ఒక మహిళగా మొదటిసారి. నేను చెప్పడం గొప్ప అనుకుంటారేమో కానీ ఆ రోజు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చినట్టు నన్ను ఇన్ఛార్జిగా అనౌన్స్ చేసిన 9 నెలల్లో నేను కూడా ఎమ్మెల్యేనయ్యి ఈరోజు అసెంబ్లీలోకి వెళ్తున్నాను. తప్పకుండా ఇది కడప నియోజక ప్రజలకు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా మహిళలు, యువత. నేను ఆ రోజు మొదటి నుంచి చెప్తున్నాను, మహిళలు మా వైపు ఉన్నారు, యువత మా వైపు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిరుద్యోగుల్ని పెంచేశాడు. ఈరోజు ఎవరికి ఉపాధి అవకాశాలు లేకుండా చదువుకున్న పిల్లవాళ్ళు కానీ, యువత కానీ, గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకున్న వాళ్ళు కానీ వాళ్ళ భవిష్యత్తు ఏంది అని ఆలోచన చేసి ఈరోజు సుస్థిరమైన అభివృద్ధి దోహదకమైన తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేయడం జరిగింది. ఏదైతే చూసుకుంటే గత ప్రభుత్వం అభివృద్ధి చేసినాం, పథకాలు ఇచ్చినాం, 175 స్థానాల్లో గెలుపు మాదే, టీడీపీకి ఛాన్సే లేదన్న దానికి 11 సీట్లకి అది అంకితం అయిపోయింది. సో ఏం చెప్తారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో అధికారంలోకి వచ్చినాక ఏ రోజైనా కానీ ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళిందంటే ప్రజల సమస్యలు, ప్రజల నాడి తెలిసేది. ఏ రోజు ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, ప్రజల నాడి తెలుసుకోలేదు. ఆయన ఏం చెప్తాడు 175 చెప్పుకుంటా ఉంటారు అంతేగాని ప్రజల దగ్గరికి వెళ్ళింటే వాళ్ళకి ఎప్పుడో తెలిసిపోయేది. వాళ్ళు ఈ తెరలు కట్టుకొనేసి హెలికాప్టర్ల మీద 20 కిలోమీటర్లు ట్రావెల్ చేయకుండా రోడ్ల మీద ట్రావెల్ చేసి ప్రజలతో నడిచి నింటే వాళ్ళకి ప్రజలు ఎంత వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉన్నారు, తిరస్కరణ చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమయ్యేది. తిరగలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. కడప ప్రజలు మీకు భారీ మెజార్టీ ఇచ్చి గెలుపునిచ్చారు. సో ఎట్లాంటి అభివృద్ధి చేకూర్చబోతున్నారు? సో గత ప్రభుత్వం కంటే మీ పాలనలో ఎట్లాంటి అభివృద్ధి రాబోతుంది? డెఫినెట్గా అండి, నేను చెప్తూ ఉన్నాను కదా, నేను రోజుకి దాదాపు 8 నెలలు రోజుకు 10 నుంచి 12 గంటలు నడవడం జరిగింది. ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. కడప నియోజకవర్గంలో దాదాపు 90,000 ఇల్లులు ఉంటే నేను 70,000 పైచిలకి ఇళ్ళ లోకరికి వెళ్ళడం వెళ్ళింది. ప్రతి ఒక్క మహిళను మాట్లాడడం జరిగింది. స్థానికంగా ఉన్న సమస్యల మీద పూర్తి అవగాహనతో ఎలక్షన్లో ముందుకు పోవడం జరిగింది. నేను పోటీ చేసింది డిప్యూటీ సీఎం అంజద్ బాషా మీద. ఆయన నన్ను అన్నాడు, ఈమెకేం తెలుసు, ఈమె వార్డు మెంబర్గా గెలిచిందా, కార్పొరేటర్గా గెలిచిందా, దేనికి ఈమె అన్నారు. ఈరోజు నేను ఆయనకి ఎలక్షన్ ముందే చెప్పాను, కంప్లీట్గా నువ్వు ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 4 సంవత్సరాలు కార్పొరేటర్గా తిరగని దానికంటే నేను 8 నెలల్లో ఎక్కువ తిరిగాను. ఎక్కువ అవగాహనతో ఈరోజు ఎలక్షన్లో ఓట్లు అడుగుతున్నాను. ఓట్లు వేశాక నాకు ఉన్న ఈ 8 నెలల ఒక అనుభవంతో ప్రజలు కడప నియోజకవర్గంలో నేను ఇది మీడియా ద్వారా రాష్ట్రం మొత్తం తెలియజేయదలుచుకున్నాను. కడప అనేది ఒక జిల్లాకి హెడ్ క్వార్టర్స్, కానీ కడపలో ఇంకా మంచినీళ్ళు లేని సమస్య ఉంది. మాకు మంచినీళ్ళు 5 నుంచి 6 రోజులకు కానీ ఒకసారి రావు. ఎక్కడ ఏ కార్పొరేషన్లో కూడా భారతదేశం మొత్తంలో బోర్వెల్ మీద మంచినీళ్ళ మీద డిపెండ్ అయ్యే ఒక్క కార్పొరేషన్ అనేది కడప. దీన్ని నేను పబ్లిక్గా పైకి తీసుకుపోదలుచుకున్నాను. దీన్ని ప్రతి ఒక్కరికి నోటీస్కి తీసుకుపోదలుచుకున్నాను. తద్వారా నేను దీని మీద పోరాటం చేసి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా నిధులు సమీకరించుకొని ఈ యొక్క నీళ్ళ సమస్యను కడప నియోజకవర్గంలో తీసేసి శాశ్వత పరిష్కారం తీసుకుపోవాలనుకుంటున్నాను. అలాగనే డ్రైనేజ్ వ్యవస్థ, కడప డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అతలాకుతలం అంటే ఈ 5 సంవత్సరాల వీళ్ళ కరప్షన్ కానీ, అంతకుముందు కార్పొరేషన్ కూడా వైసీపీ వాళ్ళ ఆధీనంలో ఉండకపోవడం వల్ల మేము అధికారంలో ఉన్నా కూడా 14 నుంచి 19వ సంవత్సరం వరకు కార్పొరేషన్ వాళ్ళ ఆధీనంలో ఉండడం వల్ల అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది.
ఇప్పుడు ఎమ్మెల్యేగా మనం గెలవడము, మన ప్రభుత్వం అధికారంలోకి రావడము, మాకు చేయగలసిన ఒక అవకాశము, ఆ ఫెసిలిటీ వచ్చింది. ఇప్పుడు తప్పకుండా కడప నియోజకవర్గంలో డ్రైనేజ్ వ్యవస్థను సమూలంగా దాన్ని రెక్టిఫై చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తాం. చివరగా ఏం చెప్తున్నా అంటే ప్రత్యేక అంటే రాజధాని లేని పరిస్థితి, ప్రత్యేక హోదా రావాల్సింది ఉంది, కూటమిలో భాగస్వామ్యం ఉన్నది, ఈసారి మీ ప్రభుత్వంలో న్యాయమయ్యే ఛాన్స్ ఉందా? అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. అది పెద్ద విషయము, అది చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. నేను నా వరకు, నా ఈ నియోజకవర్గం వరకు ఐఆమ్ కమిటెడ్. మాకు మంచినీళ్ళ సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, మౌలిక వసతుల కల్పనలో ముందుకు పోవడము. అలాగే నేను ముఖ్యంగా మళ్ళా చెప్తున్నాను, గాంజా అనే దాంట్లో కడప నియోజకవర్గం ముంచేశారు. ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు దాంట్లో నుంచి కడపను బయటికి తీసుకొచ్చి మాకందరికీ సురక్షితమైన కడపను తయారు చేయడం అనేది ఒక మహిళగా అది ఫస్ట్ ఇంపార్టెంట్గా నేను భావిస్తున్నాను. ఈ 4 విషయాల మీద నేను పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.